నువ్వు గీతా సుబ్రహ్మణ్యం నుంచి గీతా సిద్ధార్థ వర్మగా మారి మన ఇద్దరం హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. యా, ఏ డోంట్ వరీ, జరుగుతుంది, ఇట్ విల్ హ్యాపెన్, ట్రస్ట్ మీ. అది కాదు సిద్ధు, నా పేరు తర్వాత కూడా గీతా సుబ్రహ్మణ్యం అని ఉంటుందిగా. నేనంటుంది పెళ్లి తర్వాత గీతా సిద్ధార్థ వర్మగా మారుతుంది కదా. అదే నేను అడుగుతున్నాను, పెళ్లి తర్వాత కూడా నా పేరు గీతా సుబ్రహ్మణ్యం అనే ఉండాలి. ఏంటి గీతా నువ్వు ఈ హ్యాపీ మూమెంట్ లో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటూ? అది నాకు ఇంపార్టెంట్ సిద్ధు. నాన్న షట్ అప్ గీతా, స్టాప్ బీయింగ్ అ ఫూల్. అందరు అమ్మాయిలకి ఇలాగే ఉంటుంది. నీ ఒక్కదానికి నానేదో గొప్పలా మాట్లాడుతున్నావు. నాకు గొప్పే సిద్ధు. నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండటం నాకు ఇంపార్టెంట్. ఆయన నన్ను చూసుకున్నట్టు ఇంకెవరూ చూసుకోలేరు. నేను అడిగింది ఏదీ కాదని లేదు తెలుసా. మరి నన్ను నీకు ఇచ్చి పెళ్లి ఎందుకు చేయలేదు? అసలు నీ దగ్గర ఏముంది నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలి? ఒక జాబ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. లైఫ్లో నువ్వు ఎప్పుడో ఒకప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావనేది నా నమ్మకం. నా నమ్మకాన్ని నాన్నే నమ్మారు. లేకపోతే నీ గురించి ఇంకోసారి ఆలోచించి ఉండేవారే కాదు. ఏ నువ్వు నన్ను నమ్మావు కదా, ఆ రోజు నాతో వచ్చేసి ఉంటే విషయం దాకా వచ్చేది కాదు. మన జీవితంలో అసలు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తే లేకపోయి ఉంటే మనకి ప్రాబ్లమ్సే ఉండేవి కావు. సరేదంతా తేలితే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే పేర్లు కూడా మోసుకుని వస్తుందట. నా ప్రాబ్లమ్స్ నాకు గుర్తు చేయడానికా? ఆయన వల్ల మనకి ప్రాబ్లమ్స్ కాదు, మన వల్ల ఆయనకి ఎంత బాధ కలిగిదో కొంచెం ఆలోచించు. మీ నాన్న గొప్పలు తెలుసుకోవడం తప్ప మాకేం పని లేదు. ఏ గీత, ఈసారి నువ్వు వెళ్తే నేను వెనక రాను. ఇక్కడతోనే వదిలేద్దాం. గీత, గీత, ఐఎమ్ సీరియస్. Go to hell! Shit! బాబా సూపర్ ఐడియా. చాలు వదిలే, ఈ ఐడియా వద్దు. ఈ ఐడియా తోటి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి బావా. చెప్పాను కదా, వదిలే. ఇదిగో నేను ఇప్పుడు ఇచ్చేటువంటి ఐడియా తోటి నువ్వు అసలు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు బావా. విసిగించుకో, వెళ్ళిపో. ఇదిగో నేను చెప్పేది నచ్చితే చెప్పు, చెప్తాను కదా వద్దని. వెళ్ళిపోయింది గీత. వాళ్ళ నాన్న తన కోసం చాలా చేశారంట, నేను చేసింది ఏం లేదంట. చాలు. ఏ సారీ రా, తన మీద ఉన్న కోపాన్ని నీ మీద చూపించాను, సారీ. నువ్వు సారి చెప్పుడు వెంటరా, నువ్వేం చేసినా కరెక్టేరా. గీత కోసం నువ్వెంత చేసావు, వాళ్ళ నాన్న చెప్పిన పనులన్నీ చేసావు. ఒక్కటి మాత్రం నిజం బావ, వాళ్ళ నాన్న కంటే గీత నువ్వే ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఇది నిజం బావా. నీకు నా కంపెనీ ఆఫర్ చేశాను, వద్దన్నావు. జాబ్ చేయాలనుకుంటున్నావు, గుడ్, నీకు మంచి జాబ్ దొరుకుతుందిరా. బట్ ఆ జాబ్ ఏదో మన కంపెనీలోనే చేయొచ్చుగా. ఏరా, నేను అంతకాని వాడిని అయిపోయాను రా. నేను నా కుర్చీలో కూర్చోబెట్టి చూడాలనుకున్నాను, కాదన్నా. నీ రీజన్స్ నీకుండొచ్చు, బట్ దీన్ని కాదనకరా. రే, నువ్వు నా కళ్ళ ముందు పనిచేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను రా. ప్లీజ్. చిన్నదే అమ్మా, చెప్పుకున్నంత పేరేం లేదు కంపెనీకి. ఇక్కడ జాయిన్ అయింది ఎక్స్పీరియన్స్ కోసమే. తర్వాత మంచి ఆపర్చునిటీ చూసి షిఫ్ట్ అయిపోతాను. పని అనేది చిన్నది పెద్దదని ఉండదు. నువ్వు సిన్సియర్గా చేస్తే గ్రోత్ అనేది అదే వస్తుంది. ఇప్పటికైనా లైఫ్లో ఓ సీరియస్ డిసిషన్ తీసుకున్నా నాకదే చాలు.
థ్యాంక్స్ మా. బాయ్. బాయ్. సో సారీ సిద్ధు, అనవసరంగా నిన్ను హర్ట్ చేశాను. ఏ నేనే ఏదో ఆగాను. లేదు సిద్ధు, ఐఎమ్ సో సారీ.